నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మిరిషి. ఇక తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 420 హామీలు 6 గ్యారంటీలతో ముందుకొచ్చి మెజారిటీతో గెలిచిన సందర్భం చూసాం. అయితే తెలంగాణలో ఇప్పటికీ ప్రతి గ్రామానికి కూడా ఏ సంక్షేమ పథకాలు అందట్లేదని తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా ప్రతి మీడియాలో ప్రతి పేపర్లో కూడా చెప్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. అసలు తెలంగాణలో 6 గ్యారంటీలు మేము ఖచ్చితంగా అమలు చేశాము, అందులో కొన్ని మాత్రమే ఇంకా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయా లేదా, వీటన్నిటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తేజవత్ వెంకట్ గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఎస్, ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ అయ్యుండి మీరు జై తెలంగాణ అంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ సభలో కూడా జై తెలంగాణ అన్న సందర్భం వినలేదు. అంటే తను ఒక తెలంగాణ బిడ్డ కాదనా, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర లేదనా? ఒక మాట అన్న, నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆకాంక్షల కోసం గత 10 సంవత్సరాల పాలనను పక్కన పెట్టి ఆయనకు ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు. ఇది మన ఏమంటారు, చాలా సగర్వంగా వారి చేతిలో బాధ్యతలు ఇచ్చారు. ఆ ఇచ్చే క్రమంలో తెలంగాణ ఆకాంక్షల కోసం వారు పనిచేస్తున్న విషయంలో ఎటువంటి శశపిషలు లేవు. దానికి నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చూడండి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏది జీవోని తీసుకొచ్చి ఒక అంటే అఫీషియల్గా దాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం, తెలంగాణ గీతం ఏదైతే ఉందో దాన్ని అఫీషియల్గా దాన్ని ఇది చేయడం, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మూలాలను కవులను తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళందరూ ఒక తాటికి తీసుకొచ్చి వాళ్ళని ఈరోజు తెలంగాణలో గౌరవించేలాగా వాళ్ళను తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఇదంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉన్నత స్థాయిలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళ కోసం చేస్తున్న పనే కదా. సో జై తెలంగాణ అనకుండా ఏ ముఖ్యమంత్రి గారు ఉండరు, ఆయన కూడా ఉండుంటారు. కానీ కేటీఆర్ గారో లేకపోతే కేసీఆర్ గారో మాకు ఈరోజు జై తెలంగాణ మీరు మా ముందు అనాలని చెప్పి దాన్ని ఒక ర్యాగింగ్ లాగానో వేరే లాగానో కానీ అంటే మాత్రం 100% దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. తెలంగాణ ప్రజల కోసం జై తెలంగాణ అని చెప్పండి అంటారు. కానీ కేటీఆర్ గారి కోసమో కేసీఆర్ గారి కోసం అనాల్సిన అవసరం ఉంది. సరే, మనం అంతా మాట్లాడుకుంటాం, అంతా చెప్తున్నాం. మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుండే కదా, జూన్ 2వ తారీఖు. ఆవిర్భావ దినోత్సవం జరిగినప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని, వారు అనుకున్న తెలంగాణ తల్లి విగ్రహానికైనా దండేసిరా, లేకపోతే తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించడం జరిగిందా? గన్ పార్క్ దగ్గర కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ వీళ్ళందరూ వచ్చి గన్ పార్క్ దగ్గరకు వచ్చి నివాళులర్పించే ప్రయత్నం చేసిరా? అక్కడ పోయి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల పేరుతో అమెరికాలో కేటీఆర్ ఉంటారు, ఫామ్ హౌస్లో కేసీఆర్ ఉంటారు, హరీష్ రావు గారేమో ఏదో స్టేట్మెంట్ ఇస్తారు కానీ ఎక్కడ నివాళులర్పించే సందర్భం లేదు. ఒక మధుసూదనాచారి గారు మాజీ స్పీకర్ గారు వారు బయటకు వచ్చి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించడం మాత్రమే జరిగింది. అంటే ఎవరు నిజంగా తెలంగాణ ద్రోహులు, ఎవరు నిజంగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నారని చెప్పి మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడారు. ఎస్, కరెక్ట్ టాపిక్. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు గతంలో ఒక విగ్రహం ఉంటే ఇప్పుడు తీసుకొచ్చి తెలంగాణ తల్లి కాదు కేవలం కాంగ్రెస్ తల్లి మాత్రమే అని చెప్పేసి కూడా అన్న సందర్భం బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసాం. అంటే ఒక సామాన్య తల్లి ఎలా ఉంటుందో అలాగే ఉంచాలనే ఒక ఆకాంక్షతో రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చారు. కనీసం తెలంగాణ తల్లిని ఒక వజ్ర వైడూర్యాలు లేకుండా, కనీసం ఒక మంగళసూత్రం కూడా లేకుండా పెట్టిన సందర్భాన్ని ఏదో అంటే గౌరవ రేవంత్ రెడ్డి గారని చూపించచ్చు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అన్న? ఒక మాట నేను చెప్తా వినండి. ఉస్మానియా యూనివర్సిటీలో నేను విద్యార్థిగా నా జీవితాన్ని విద్యార్థి నాయకుల నుంచి, విద్యార్థి రాజకీయాల నుంచి మేము వచ్చిన వాళ్ళం. పోరాటాల మీదనే కాన్సన్ట్రేట్ చేసినాం. పోరాటాలు, చైతన్యం, ప్రగతిశీల భావజాలం, దాంతోపాటు సైంటిఫిక్ టెంపరీ మెథడాలజీ మీద మేము బయటకు వచ్చిన వాళ్ళం. రాచరిక పోకడాల మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయలే. లాస్ట్ చివరి దశలో కూడా కేసీఆర్ గారు రాచరిక పోకడాల వైపు వెళ్తున్నారని చెప్పి ఆయన గద్దెదించడం కోసం రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళం. ఈ సందర్భం ఎందుకు చెప్తున్నాం అంటే, మాలాంటి ఎంతోమంది విద్యార్థి నాయకులు కానీ, లేకపోతే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక చిహ్నం ఏదైనా ఉన్నా కూడా అది రాచరిక పోకడాలకు విరుద్ధంగా, రాచరిక పోకడాలకు వ్యతిరేకంగా ఉండాలని చెప్పి భావించేవాళ్ళం. సరే, గత గవర్నమెంట్లో తెలంగాణ ఆకాంక్షల కోసం వాళ్ళు విగ్రహం పెట్టుకున్నారు. దాన్ని ఎవరు మేము కాదనలే, పార్టీగా మేము ఎక్కడ కాదనలే, పార్టీ ఎక్కడ ఇచ్చేయలే. మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేసిన సందర్భాలు ఉండేనా? మరి ఇప్పుడు లేవు. గత గవర్నమెంట్లో అన్న నేను చెప్తా గవర్నమెంట్ అఫీషియల్గా ఒక జీవో, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహం నమూనా ఇది అని చెప్పి చెప్పడాన్ని అఫీషియల్గా గుర్తించడం అని అంటారు. ఎస్, దాన్ని గుర్తించడం అంటారు. మరి 10 సంవత్సరాలుగా గుర్తించలేదు కదా. 10 సంవత్సరాలుగా జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అనేది కూడా అఫీషియల్ సాంగ్ కాదు మనకు.
ఇది మన గీతం కాదు. అది అంటే అందశ్రీ గారు రాసినది తప్పంటారా ఆ టైంలో? అందశ్రీ గారు రాసిన దాన్ని తప్పని చెప్పి భావించిన అంటున్నాను నేను. ఎవరు? కేసీఆర్ గారు భావించిన అంటున్నాను. అఫీషియల్ గా ఏం లేకుండా చేసిరు కదా. సో మేమేమంటున్నాం, ప్రతి గవర్నమెంట్ కు విధి విధానాలు ఉంటుంది. మా గవర్నమెంట్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని జీవో రూపంలో అఫీషియల్ గా గుర్తించాలని అనుకున్నది కాబట్టి ఆ రూపం ఎలా ఉండాలని చెప్పి దిశానిర్దేశం చేసే బాధ్యత కూడా ఈ గవర్నమెంట్ ఉంటుంది. రైట్. అదే 100% మంగళసూత్రం లేకుండా ఒక తల్లిని చూడొచ్చా? ఏ బిడ్డడైనా సరే కానీ గౌరవ వజ్ర వైడూర్యాల మధ్యలో అమ్మని చూడాలి అని అనుకుంటున్నాను. అలాంటిది మీరు కేసీఆర్ కనీసం బతుకమ్మను కూడా తీసిన సందర్భాలు రేవంత్ రెడ్డి గారు దాన్ని చూడొచ్చు కదా. ఒక్క మాట చెప్తున్నా, ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సి వస్తే ఎలాగైనా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరున్నారు, మీకు ఇప్పుడు నేను కనుక హిందూవాదిని అయితే బొట్టు ఎందుకు పెట్టుకోలేదని అనుకుంటా. నేను కనుక ఛాందసవాది కనుక అయి ఉంటే మాత్రం మీ కూర్చునే విధానంలో కూడా నేను లోపాలు తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ ఐఎమ్ మోడరేట్ అంటే నేను ఒక మోడర్న్ థాట్స్తో ఉండి నా ఆలోచన విధానంలో లిబరల్ నేచర్ కనుక నేను ఉంటే మాత్రం మీరు ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అది నా చూపులో ఉన్న విధానం. తెలంగాణ తల్లి విగ్రహం విషయానికి వచ్చినప్పుడు ఆ రూపాన్ని గవర్నమెంట్ తన విధి విధానాలతో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో అది ఉద్యమంలో కానీ పాట రూపంలో మాట రూపంలో తెలంగాణ ప్రజలను ప్రభావితం చేసిన వ్యక్తులు అందశ్రీ కానీ జయరాజ్ గారు లాంటి వాళ్ళు కానీ లేకపోతే మన గోరెటి వెంకన్న లాంటి వాళ్ళు కానీ ఎవరైతే ఇలా కళాకారులు కవులు కొంచెం తెలంగాణ సామాజిక ముఖ చిత్రం మీద అవగాహన ఉన్న వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే విగ్రహ రూపకల్పన జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క వ్యక్తిగత వ్యవహారం కాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ విధి విధానం కూడా కాదు. తెలంగాణలో కొన్ని విషయాల విషయంలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాల కంటే ప్రభుత్వం సంబంధించిన అంశాల కంటే ఇక్కడ ఉన్న పెద్దల యొక్క మాటనే ఎక్కువ విలువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ డైరెక్ట్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ద మూమెంట్ కదా. సో కాబట్టి వాళ్ళు ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కోసం కొట్లాడారో ఆ ఆకాంక్షలను ఫుల్ఫిల్ చేయడం కోసం అవకాశం తీసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటారు. కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. రైట్. ఓకే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో కూడా నూరా అసెంబ్లీకి అని చెప్పేసి కూడా ఎన్నో వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అంటే ఒక ప్రతిపక్ష లీడర్ వస్తేనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారా? కేటీఆర్ హరీష్ రావు చెప్పే మాటలకి అడిగే ప్రశ్నలకే రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇంకా నేను వస్తే సమాధానం చెప్తాడా అని పెద్ద బాస్ అన్న సందర్భం కూడా చూసాము. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తారు? ప్రతిపక్ష హోదా ఇచ్చింది అసెంబ్లీకి రావడం కోసం, మాట్లాడడం కోసం. ఇప్పుడు తెలంగాణ ప్రజల దగ్గర కష్టాలే లేరని చెప్పి కష్టాలు లేవు, సుభిక్షంగా ఉన్నారు, సుఖశాంతులతో ఉన్నారని చెప్పి ఒక కంక్లూజన్కి మీరు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అసెంబ్లీకి రావద్దని చెప్పి అనుకుంటారు. సరే, కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మీరే అనుకున్న తర్వాత ఆ ఇబ్బందులను చర్చించడానికి అవకాశం ఉంది కదా. ఎందుకు దాన్ని యూటిలైజ్ చేసుకుంటలేరు? ఇప్పుడు అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సమస్య ఉంది, అక్కడ సమస్య ఉంది. ఏ గవర్నమెంట్ కూడా పర్ఫెక్ట్గా 100% ప్రజలకు చేయాల్సిన విషయాల మీద డెలివరీ చేస్తుందని మనం అనుకోవడానికి లేదు. ఎక్కడొక లోపం ఉండొచ్చు కాక ఎత్తి చూపే బాధ్యత నీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు ఎత్తి చూపలేకపోతున్నావు? మరి ఇప్పుడు ఏది క్లబ్బులకు ప్రెస్ క్లబ్లకు వాటికి వచ్చి మాట్లాడాలి, ఆడ కూర్చోవాలి, ఇది చేయాలని చెప్పి అవి కాదు కదా కావాల్సింది. ఒక ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు గతంలో 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు వారికి అధికారం ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల పట్ల కృతజ్ఞతతో అదే అసెంబ్లీలో వాళ్ళ గొంతుకనై వాళ్ళ మాటనై కనుక అక్కడ మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పిన తర్వాత కూడా రావడానికి ఏం అడ్డంకం అవుతుంది? ఏం ఇబ్బంది అవుతుంది? సరే, ఏ ప్రతిపక్ష నేత అయినా సరే ఏది ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బాయికాడే ఉండాలి, ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాయికాడే ఉండాలని అనుకున్నప్పుడు ఇక బాయికాడే పరిపాలన చేద్దామని చెప్పి ఆ ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అంటాం కదా. సో ఇది ప్రతిపక్ష ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష నాయకుడు ఎందుకు అంటాం? ఏది సెక్రటరియట్ నుంచి పరిపాలించిన ముఖ్యమంత్రి ఎందుకు అనాల్సి వస్తుంది? మనకు అనాల్సి రావద్దు కదా. సో యూ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ క్రిటిసిజం. మేము ఒకటి అంటున్నాం, పార్లమెంట్లో కానీ శాసనసభలు కానీ ఇక్కడ చట్టాలు ఫామ్ అవుతాయి, ఆ చట్టాల మీద డిస్కషన్ అవుతాయి, ప్రజల సాధక బాధల మీద చర్చలు జరుగుతాయి. కాబట్టి ఆ వేదికల మీద గౌరవం ఉంచి ఆ వేదికకు వచ్చి మాట్లాడాలి. కేసీఆర్ గారు మాట్లాడరు. సరే, కేసీఆర్ గారు కాకుండా ఇంకెవరైనా పెద్ద సీనియర్ నాయకులు అంటే వారు మాట్లాడరు. హరీష్ రావు గారు సీనియర్ కదా? సీనియరే కావచ్చు, మేము కాదని అంటలేము. కానీ మధుసూదనాచారి గారు సీనియర్ కదా? ఇంకెవరు సీనియర్ కదా? లేకపోతే మన మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు సీనియర్ కదా? జగదీశ్వర్ రెడ్డి సీనియర్ కదా? సో వీళ్ళు మాట్లాడకుండా కేవలం హరీష్ రావు గారు కేటీఆర్ గారు వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడతారు? అంటే మీ దగ్గర ఉన్న ఏదైతే పెత్తనం ఏదైతే ఉందో అది పక్కదారి పెట్టకుండా చూసుకోవడం కోసం ప్రతి వేదికలను వాడుకుంటారంటే అది ఎంతవరకు కరెక్టు? ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడుండే ఏ అంశం మీదైనా సరే, పనకచర్ల అంశం మీద కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మీద కానీ, లేకపోతే కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలు ఏదైతే మనం వాడుకుంటామో మనం వాడుకోలేకుండా కిందికి తోసేసినామో ఈ అన్నిటి అంశాల మీద చర్చకు సిద్ధమని చెప్పి సవాల్ విసిరారు. ఆయనకు సవాల్ విసిరే ఈయన రెస్పాండ్ అవుతారు కేటీఆర్ గారు. సరే, రెస్పాండ్ అయినా సరే మీ నాన్నగారికి చెప్పండి, నాన్నగారు రండి, తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ నీటి హక్కులకు సంబంధించిన అంశాల మీద
ఏది మాట్లాడండి, మన శాసనసభ వేదికగా మాట్లాడండి, అడిగేయండి కడిగేయండి అని చెప్పి నినాదాలు కనుక ఇస్తే దాన్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాం. కానీ ఇవన్నీ దాటుకొని ఏది ఫామ్ హౌస్ దగ్గర ఉంటాం, అక్కడే కూర్చొని మాట్లాడుతుంటే ఎంతవరకు కరెక్ట్? అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట కరెక్టే అంటారంటే ఫామ్ హౌస్కే పరిమితం చేస్తా అన్న దాన్ని నిజం చేస్తున్నాడు అయితే రేవంత్ రెడ్డి గారు. మరి దాన్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉంటుంది కదా. నేను పరిమితంగా నా శాసనసభకు వస్తే నేను ప్రతిపక్ష నేత, నాకేం తక్కువ అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడే సందర్భం అనుకుంటే మరి మేము కాలెట్ వేసినావా, లేకపోతే రావద్దని చెప్పినావా, ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేసి ఆపినావా, ఏం చేసినావు? ఎవరు ఏం చేయలే కదా, ఆయన రాకని ఎవరు ఇది చేయలే కదా. 2 సార్లు వచ్చింది ఇంతవరకు. అది 2 సార్లు 2 బడ్జెట్లో ఒక ప్రతులు, జస్ట్ ఇట్లా బడ్జెట్ సంబంధించిన ఒక 2 ప్రతులను చూసిరు, మళ్ళీ వెళ్ళిపోయారు. కనీసం ఒక్క మాట అయినా అసెంబ్లీ వేదికగా ఇంతవరకు కేసీఆర్ గారు మాట్లాడారు తెలంగాణ ప్రజల తరపున. బాధలున్నాయి అని చెప్పి మీరే చెప్పిన తర్వాత మాట్లాడాల్సిన బాధ్యత కూడా మీకే ఉన్న తర్వాత మీరు ఎందుకు మాట్లాడని చెప్పి మేము అడుగుతున్నాం. సరే, కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పకండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధానం చెప్పకండి, కానీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకైతే ఉంది కదా. మరి ఎందుకు ఆ జవాబుదారితనాన్ని లోపించిందా, లేకపోతే అహంకారం ఇంకా తగలేదా? ఇవి కరెక్ట్ మాట అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భాషా విధానం కూడా బాగోలేదు. ప్రతి స్టేజ్ ఎక్కితే తొండలు ఇడుస్తా, లాగులు ఇడుస్తా, నరికి పాడేస్తా, ఇవన్నీ అంటే ఈ భాషా విధానం కూడా నచ్చలేదని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు అంటున్నారు. అంటే దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు నేర్పింది ఎవరు? నేను ఇప్పుడు వీడియో ప్లే చేసుకుంటాను, నేను కూడా డిబేట్లకు బయట పోతున్నా కాబట్టి నాకు కూడా మంచిగా కొంచెం తెలుసని నేను అనుకుంటున్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆంధ్ర ప్రజలను కనుక తిడితే ఆ నెగిటివిటీ మంచిగా బిల్డ్ చేయొచ్చు, ఆ పర్సెప్షన్ బిల్డ్ చేయొచ్చు, దానివల్ల తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరులు ఇదినట్టు అయితే అని చెప్పి ఒక స్ట్రాటజీ ప్లే చేసినాం. దాన్ని అన్ని పార్టీలు వాళ్ళు హర్షించారు, తెలంగాణ ప్రజలు కూడా అడాప్ట్ చేసుకున్నారు. అదే స్ట్రాటజీని తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీదనో బీజేపీ పార్టీ మీద కనుక రుద్దితే 100% మరి అదే సింపతి మరి అదే వస్తుందని చెప్పి ఆలోచించడం. అంటే గౌరవ కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భం చూస్తారు, చాలా సందర్భం. ఆయన కేవలము సన్నాసి ఇవి మాత్రమే పదజాలాలు ఉపయోగించారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అంతకంటే రెట్టింపు మాటలు గౌరవ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఇవేం మాటలు అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు అలా అంటున్నారు భాషా విధానం. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు బండి సంజయ్ గారు ఏదో సందర్భంలో ఒక మాట మాట్లాడితే, నా కొడుక నా ఫామ్ హౌస్కి నేను ఏందో చూపిస్తా అని చెప్పి కేసీఆర్ గారు అంటారు. నా కొడుక అంటే దాని చాలా లోతు అర్థం ఉంటుంది దాని వెనకాల. ఒకసారి భువనగిరికి సంబంధించిన ఏది ప్రచార సభలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు. నిరుద్యోగులు ఫ్లకాన్ని పట్టుకున్నారు పైనుంచి, మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు కేటీఆర్ గారు అని చెప్పి. ఆ చెత్త నా కొడుకులు అడగండి, కాంగ్రెస్ పార్టీ చెత్త నా కొడుకులు అడగండి అని చెప్పి చెప్తారు. చెత్త నా కొడుకులు అంటే ఆ రోజు మీరు మాట్లాడినప్పుడు ప్రతి మాట దాని వెనకాల ఇది పొలిటికల్ స్టేట్మెంట్ ఉంది, దాని వెనకాల పొలిటికల్ స్ట్రాటజీ అనుకున్నప్పుడు ఏది ఈ గవర్నమెంట్ ఏమైనా మాట్లాడదు ఆ విషయం? ఏది ఇలాంటి భాష మాట్లాడడం, ఇలాంటి చేయడం తెలంగాణ యాస భాషలో భాగం అని చెప్పి మీరు అనుకున్న తర్వాత ఆ యాస భాష ఆ భాగం కాంగ్రెస్ పార్టీకి వర్తించదా? ఒక మాట టిట్ ఫర్ టాట్ అండి రిషి గారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంతే తప్ప వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మేము సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎంత ఘోరంగా మాట్లాడుతారు, ఎంత ఘోరంగా వాళ్ళు మాట్లాడతారని మీరు మాట్లాడతారా? నేర్పింది ఎవరు? వాళ్ళు మాట్లాడతారని మీరు నేర్పినా కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు కేసీఆర్ గారు శుద్ధపూస మాటలు కనుక మాట్లాడి ఉంటే మేము కనుక మాట్లాడితే తప్పు కదా. కేసీఆర్ గారు అన్ని బూతులే మాట్లాడి 10 సంవత్సరాలు అంటే అటు కాంగ్రెస్ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళను అడ్డమైన తిట్లు అన్ని తిట్టి ఈరోజంతా బయటకు వచ్చి మాట్లాడతలేదు కాబట్టి మనకి ఇంకా బూతులు వినపడతలేవు. బయటకు వచ్చి మాట్లాడితే మళ్ళీ బూతులు మాట్లాడేటోళ్ళేమో. కాకపోతే ఆయన వారసత్వాన్ని కేటీఆర్ గారు పురిగిపుచ్చుకున్నారు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమో మాట్లాడతలేదా? సన్నాసి అని అంటుండు, లేకపోతే ఏదో అంటుండు, అవన్నీ నేను అనలేను కదా. సో మీరు ఒకసారి ప్లే చేసుకోండి. మన సెక్రటరియట్లో ఇది బీఆర్కే భవన్లో మన కేసీఆర్ గారి విచారణ సందర్భంలో కనుక అక్కడ 10 టీవీ వాళ్ళు మిగతా టీవీ వాళ్ళందరూ అట్లా మైకులు పెట్టినప్పుడు చాలా ఘోరమైన భాష మాట్లాడుండే కదా. దానికి మేము కూడా స్పందించవచ్చు. చాలా సందర్భాల్లో చాలా విచక్షణ రహితంగా మాట్లాడే సందర్భాలు ఉండే. మరి అవన్నీ ఎట్లా తీసుకోవాలి అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎవరైనా అనొచ్చా, ఏదైనా మాట్లాడచ్చు, మేము కూడా యాక్షన్ తీసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. కానీ ఒక మాట ఏది వాళ్ళు ఎట్లా ఉంటారో మేము కూడా అట్లే ఉంటాం. పార్టీ పరంగా పార్టీ ఇది పట్ల ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా మా ఆలోచన విధానం కూడా అట్లే ఉంటుంది. సో మేమెందుకు ఆగాలి, మేమెందుకు ఇచ్చేయాలి? రైట్. ప్రజెంట్ ఇప్పుడు తీసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్ అంటే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ఫామ్లో జరిగింది. సో అసెంబ్లీలో దానికి ఆమోదం అనేది జరిగింది. ఇంకా సెంట్రల్ నుంచి కూడా ఇప్పటిదాకా ఎలాంటి నివేదిక లేదు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్ ఒక మాట, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎస్సీ వర్గీకరణ బీసీలకు 42% రిజర్వేషన్ పెంపు ఏదైతే ఉందో చాలా స్ట్రాటజికల్గా అంటే చాలా స్టాటిస్టిక్స్తో ఒక మంచి అంకెతో ముందుకొచ్చి సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరమైన అంశాలలో
బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గౌరవ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఈ దేశంలో ఉన్న బీసీ లెక్క తేలాలని చెప్పి బలంగా నమ్మారు. దాన్ని ప్రధానంగా పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ చేద్దామనుకున్నారు, చేసిరు. చాలామంది దాన్ని ఈ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలని అంటున్నారు. ఒక మాట లోపం ఉన్నాననుకున్నప్పుడు అంతకంటే ముందు ఒక అథెంటికేటెడ్ డేటా ఉండాలి. ఇప్పుడు నా ముక్కు వంకర ఉందని అనుకున్నాను అనుకోండి, ముక్కు చక్కగున్న వాళ్ళని చూపించాలి, అప్పుడు ఈ ముక్కు వంకర అవుతుంది. కానీ ముక్కు ఇట్లే ఉంటుందని చెప్పి అందరికీ యూనివర్సల్గా ఉన్నప్పుడు దాన్ని వంకరగా ఉందని చెప్పి మనం ఎట్లా అంటాము? ఒక మాట నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో అలా రాజకీయ కూరలు పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో చాలా చిత్తశుద్ధి ఉంది. ఏదైతే ఆ చట్టంలో సవరణ అనే అంశాలని గవర్నర్ గారికి పంపించడం జరిగింది. గవర్నర్ గారు రాష్ట్రపతి గారితో ఇది కొలాబరేట్ అయ్యి ఆమోదముద్ర వచ్చిన తర్వాత రేపు రాబోయే లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తాం. అదేవిధంగా విద్యా విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ, మిగతా రాజకీయ అంశాల విషయంలో, సామాజిక అంశాల విషయంలో ఎక్కడ ఎటువంటి శశభిషలకు పోకుండా బీసీలకు రావాల్సిన హక్కు వాళ్ళ హక్కు అండి. అది ఇద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధి ఉంది. మేము తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ గారి గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ చేసి దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని చెప్పి నిర్ణయించుకున్నది. అది మా పోరాటం, మా విజయం అని మేము అంటున్నాం. ఈ మధ్యలో కొత్తమంది దూరిరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు దూరిరు, సంబంధం లేని పంచాయతీలో ఏలు పెట్టుకున్నారు, నాకే సంబంధం ఉందని అన్నారు, నెత్తి మీద పెట్టుకున్నారు, దానివల్ల ఏదో రాజకీయంగా లబ్ధి పొందాం అనుకున్నారు. మాకు చాలాసార్లు డౌట్ వస్తుండే. రైట్, కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు. కవిత గారి గురించి మాట్లాడారు. గతంలో కవిత గారు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉండేది. ఈ మధ్య కాలంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ని ఇలాంటి ఏది చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి కవిత గారు వెళ్తారు అనే ఒక వార్త వినిపిస్తుంది. అది నిజమే అంటారు? ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కవిత గారు అడాప్ట్ చేసుకోలే, కాంగ్రెస్ పార్టీని కవిత గారు డిఫెండ్ చేసుకోలే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూపంలో 2018 పంచాయతీరాజ్ చట్టంలో బీసీలకు అనుకూలంగా దాంట్లో మార్పులు చేయడం కోసం గవర్నర్ గారి దగ్గరికి బిల్లు పంపించడం వల్ల ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. నా నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉన్నా, అదేవిధంగా నా నిర్ణయంతో పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఏకీభవించుకొని రావాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్స్ అబౌట్ ద బిల్, ఇట్స్ నాట్ అబౌట్ ద పార్టీ, ఇట్స్ నాట్ అబౌట్ ద పాలిటిక్స్. సో మేము ఇంతవరకే దీన్ని చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో మాట కూడా మీరు గమనించాలి, కవిత గారికి బీసీ నినాదానికి, బీసీ రిజర్వేషన్కి, బీసీ వాదానికి ఎక్కడ సంబంధం లేదు. అయినా సరే వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. దాన్ని మేమేం తప్పుపడతలేము. బీసీల తరఫున ఏ సామాజిక వర్గం వాళ్ళు కొట్లాడినా కూడా దాన్ని 100% స్వీకరిస్తాం. నేను ఒక ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ని, బీసీల యొక్క ఉన్నతి కోసం, బీసీల యొక్క ఔన్నతి కోసం నేను కూడా పాత్ర అవుదామని అనుకుంటా. తప్పే ఉంది. కాకపోతే ఒకటి మాత్రం గమనించాలి, అసలు సామాజిక న్యాయాన్ని తుంగలో దొక్కింది ఎవరనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. కవిత గారే చెప్పుండే, గత 10 సంవత్సరాల్లో సామాజిక న్యాయం కొంచెం వర్ధిల్లలేదు, తుంగలో తొక్కబడిందని చెప్పి కవిత గారు చెప్పే ప్రయత్నం చేశారు, చెప్పేశారు కూడా. మరి దాని బాధ్యత ఎవరు వహించాలి? గత గవర్నమెంట్లో ఎవరున్నారు? కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. అంటే ఒక సామాజిక వర్గం చేతిలో ప్రధానమైన ఉన్న శాఖలన్నీ కేవలం 5గురు దగ్గర ఉండడం వల్ల సామాజిక న్యాయం తుంగలో తొక్కబడింది అని చెప్పి డైరెక్ట్గా చెప్పనగా చెప్పారు. ఒక ఎస్సీకి సంబంధించిన సంక్షేమ శాఖ ఎస్సీకి, ఎస్టీకి సంబంధించిన సంక్షేమ శాఖ ఎస్టీకి, మహిళా వింగ్కి సంబంధించిన సంక్షేమ శాఖ కేవలం ఒక మహిళకే. అంటే ఆ శాఖలు వాళ్ళు తప్ప వీళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ చేతిలో పెట్టి ఇరిగేషన్, ఆర్థిక, హెల్త్, ప్రధానమైన ప్రణాళిక, ఇవన్నీ శాఖలన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని మిగతాన్ని ఏదో వాళ్ళ, అది కూడా భగవంతుడి దయ వల్ల, అంబేద్కర్ గారి దయ వల్ల రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి అది ఇవ్వడం జరిగింది. కానీ ఎవరి చేతిలో వాళ్ళు ఏది సామాజిక న్యాయాన్ని పెట్టిరు, ఎవరి చేతిలో ఆర్థిక స్వేచ్ఛను పెట్టిరని చెప్పి ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. సో ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో ఎవరి మాటనో ఎవరి పోరాటాన్నో కన్సిడరేషన్లో తీసుకోకుండా బీసీల యొక్క వాళ్ళ యొక్క అవసరాన్ని ఈ ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఈరోజు 42% రిజర్వేషన్ని ఎలాగైనా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఇంకో మాట చెప్తారు, నిన్న రామచంద్రరావు గారు ఏది బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏమో మరి ఆయన పోరాట ఎదుడు ఏమో మాకు తెలియదు. కానీ మరి ఏ బీసీల కోసం కొట్లాడిండో, ఏ ఎస్టీల కోసం కొట్లాడిండో, ఏ ఎస్సీల కోసం కొట్లాడిండో, ఏ బహుజన వర్గాల కోసం ముందుండి కొట్లాడి ఇది చేసినో తెలియదు. కేవలం ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు హిందూ సామ్రాజ్యవాదం కోసం, హిందువుల యొక్క ఆలోచన విధానాన్ని పంచుకోవడం కోసం లెఫ్ట్ వింగ్ వాళ్ళతో కొట్లాడిన సందర్భం మాత్రమే ఉండే. ఏ సామాజిక న్యాయం కోసం రామచంద్రరావు కూడా కొట్లాడలే. ఆయన ఏమంటారంటే 9th షెడ్యూల్లో పెట్టడానికి వీలు కాదు, వీళ్ళు ఎందుకు పంపించారు బిల్లు అని చెప్పి చెప్తారు.
మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, అట్ట చెప్తాడని చెప్పి. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దేంట్లో పెట్టి చెప్పారు? మరి ఆ రోజు ఈయన పెద్ద వకీలు కదా, మరి చెప్పలేదు ఎందుకో? ఏది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉండదు, దానికి కొన్ని క్యాప్ లిమిట్స్ ఉంటాయి, అవి ఎందుకు పెంచుకున్నా అని చెప్పి ఆ రోజు ఎందుకు అడగలేదు ఈ పెద్ద మనిషి ఎందుకో? కానీ అట్లా అడగడానికి లేదు. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ దేశంలో ఫలాలను అందుతుందని అనుకున్నప్పుడు ఆ బ్రాహ్మణిజ భావజాలతో దాన్ని తొక్కే ప్రయత్నం చేస్తారు. ఆ బాబునాయన తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఏ బీసీల కోసం కొట్లాడతాడు, ఏ ఎస్సీ ఎస్టీల కోసం కొట్లాడతాడని చెప్పి నేను అంటే రామచంద్ర గారిది ఉద్యమంలో ఇలాంటి పాత్ర లేదంటారా? ఏముంది చెప్పండి, మీరు లేదంటారా? మీరు ఉన్నది చెప్పండి. అప్పుడు నేను ఉన్నదా లేదా సెక్రటరీ ఏమున్నది చెప్పండి. ఉంది అని చెప్పేసి రామచంద్రారెడ్డి గారిని బీజేపీ శ్రేణులు అంటున్నారు, మీరు లేదా అని అంటున్నారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ఏది ఏబీపీ నాయకునిగా ఉన్నప్పుడు అక్కడ పోరాటాలు ఉండే. నేను మాస్ అని అనుకుంటే ఎవరి కోసం మాసు అంటే నీ మాస్ నేచరు ఎవరికి ఉపయోగపడుతుంది? మాస్ అంటే నేను మాస్ అవుతా, ఓన్గా మాస్ అయినప్పుడు 2 సీట్లు అవుతాం. ప్రజల తరపున కొట్లాడినప్పుడు ఆ మాస్కి విలువ ఉంటుంది. సో ఆ మాస్ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రామచంద్రరావు గారి దగ్గర అంత ఇది లేదు. వాళ్ళలోనే కొట్లాట అవుతున్నాయి. ఏం జరిగినా కూడా ఒక్క మాట మీకు చెప్తానన్నా, బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు వీళ్ళు. సరే 2023లో బీసీ నినాదంతోనే బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్నారు. చేస్తారు అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకున్నారు. అయినా సరే ఓటేలే, ఎందుకంటే వీళ్ళు చేయరేమో అని చెప్పి ఒక నమ్మకంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు కాబట్టి. తర్వాత 8 స్థానాలు వచ్చిన తర్వాత ఒక ఎల్పీ నేతగా లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించిన ఒక హెడ్గా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి సీఎల్పీ ఎట్లుంటుందో, బీఆర్ఎస్కి ప్రతిపక్ష నేత ఎట్లుంటారో, అట్లాగే బీజేపీ నుంచి కూడా ఒక హెడ్ ఉంటారు. ఇప్పుడు మనకు మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఏలిటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. అట్లా ఏదో ఒక బీసీకి ఇస్తారని అనుకున్నాం. అక్కడ బీసీకి ఇవ్వలే. అంటే బీసీ వాదాన్ని నినాదాన్ని కేవలం మీరు రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు, కానీ నిజంగా బీసీల చేతిలో అవకాశాలో లేకపోతే చైతన్యమో ఇద్దామన్న ఆలోచన మీకు ఎందుకు లేదని మేము అడుగుతున్నాం. సో ఇదంతా బీజేపీ కుట్రకోణం. అక్కడ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఎందుకు బీసీ కులగణన చేపట్టాల్సి వచ్చిందంటే రాహుల్ గాంధీ గారు ఇక బలంగా ఇంత దూరం యాత్ర చేసేసరికి అటు బీహార్లో ఓట్ల ఎలక్షన్లో స్టంట్లో భాగంగా, ఇంకా కొన్ని చోట్ల ఇది గుజరాత్ లాంటి ఓట్ల ఎలక్షన్ స్టంట్లో భాగంగా ఇలా చేయాల్సి వస్తుందని మేము అనుకుంటున్నాం. కానీ అదే ఓట్ల స్టంట్లో భాగంగా కనుక ఈ నినాదాన్ని కనుక ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కనుక బీజేపీ చేస్తే మాత్రం 100% నెక్స్ట్ రాబోయే రోజుల్లో దానికి పుట్టగతులు కూడా ఉండవు. బీసీ వాదాన్ని తీసుకొచ్చిన ప్రతిసారి హిందూ వాదాన్ని తీసుకొచ్చి దాన్ని డామినేట్ చేస్తారు. సో ఇది బీజేపీ ద్వంద్వ వైఖరి. అంటే కేవలం బీజేపీ ఇది కక్షపూరితంగా చేస్తుంది అని చెప్పేసి అంటున్నారా? అసలు బీజేపీ దీంట్లో ఏం చేయదని అంటున్నాం మేము. ఏం చేయలేదు అంటున్నాం, కేవలం రాజకీయం కోసం వాడుకుంటుందని మేము అనుకుంటున్నాం. వాడుకోవడానికి మాత్రమే బీజేపీ అనేది ఒక నినాదాలు ముందుకేస్తారని చెప్పేసి అది 100 ప్రూవ్ అయింది కదా ఆల్రెడీ. మొన్న 2023 తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పుడు కలిసి ఎల్పీ నేతలు కూడా చేయనప్పుడు ఇక్కడ ప్రూవ్ అయింది. ఏది గుజరాత్ బీహార్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకోండి అక్కడ బీసీ కులగణ చేపడుతున్నాం అని చెప్పి అనుకుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. దాని వెనకాల కూడా కుట్రకోణం ఉంది. కుట్రకోణం ఉండడంతో పాటు అదేవిధంగా మీరు అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో కూడా చూడండి. అక్కడ కూడా ఇప్పుడు ఒక ఐఏఎస్లు కానీ లేకపోతే మన ఇది సెక్రటరీస్ లెవెల్లో ఎవరైతే మనం ఉంటారో నేషనల్ లెవెల్లో వాళ్ళని కూడా ఎక్కువగా అక్కడ బీసీ వాళ్ళని ఎక్కువ చేర్చుకోలే, ఎస్సీ ఎస్టీ వాళ్ళని చేర్చుకోలే. లాటరీ ఎంట్రీ పద్ధతిలో మళ్ళీ ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇదంతా ఒక పెద్ద మాయా మతలబు బీజేపీ చేస్తున్నది. ఓకే, 42% రిజర్వేషన్ అంటే అది అమలైన తర్వాత లోకల్ ఎన్నికలు అనేది నిర్వహించడం అనేది చేసిన లోకల్ ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ కాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ఏ ముందంజలో ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధిక లీడ్లో ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికీ వార్తలు వినిపిస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడిస్తారు అనే సందర్భం వార్తలు వింటున్నాం. అది నిజమే అంటారా? ఒకటి చెప్తున్నాను, ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుందాం. ఒక గ్రామం యూనిట్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదో ఒక ఊరు అనుకుందాం. ఆ ఊర్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చినాయి, ఆ ఊర్లో ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి. అంటే ఇప్పుడు 25వ తారీఖు రేషన్ కార్డు పంపిణీ జరిగింది. ఆ ఊర్లో ఎంతమందికి రైతు రుణమాఫీ అయింది, ఆ ఊర్లో ఎంతమందికి రైతు భరోసా 6,000 వచ్చినాయి, ఆ ఊర్లో ఎంతమంది మహిళలు ఉచిత బస్సును వాడుకుంటున్నారు, ఆ ఊర్లో ఎంతమంది ఏది గృహజ్యోతిని వాడుకుంటున్నారు, ఆ ఊర్లో ఎంతమంది గ్యాస్ని సబ్సిడీలో తీసుకుంటున్నారు, ఆ ఊర్లో ఎంతమంది ఏది రైతులు కానీ యువకులు కానీ వాళ్ళందరూ ఉపాధి రూపంలో పొందుతున్నారని చెప్పి ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు వీఆర్ మోర్ ఫార్ బెటర్ దెన్ ద బీఆర్ఎస్. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే వినండి. నీ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊళ్ళన్నీ 100లో చూపిస్తాను. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఒక్కడి కూడా లేదు. ఇది నేను చాలా చాలా బలంగా చాలా ఏది గర్వంగా చెప్పగలుగుతాను. నేను ఇంకో మాట కూడా చెప్తాను. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఇది పొలిటికల్గా కనుక మనం మాట్లాడితే
ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. ఎంపీ స్థానంలో ఒక్క స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. గెలవకపోగా కొంచెం ఎంపీ స్థానాల్లో బీజేపీకి సపోర్ట్ చేసిన ఒక అపోహ కాదు, అది నిజం, అది కూడా ఉండే. మీరు చూడండి 7,000 కోట్లో 7,500 కోట్లో లేకపోతే 6,500 కోట్లో ఇలా ప్రతి పంటకి రైతు బంధు పేరున బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేది. 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా పేరున ఈ ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఎవరు ఎక్కువ ఖర్చు చేసింది? అంటే రైతు భరోసా. ఎస్, రైతు భరోసా. ఎస్, షూరా? 100%. షూర్? 100%. మీరు అంటున్నారు ఏ ఒక్కరికి పడలేదని రైతులే చెప్తున్నారు. నేను చెప్తా. సరే, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇద్దరం కలిసి ఒక ఊరు 100% ఒక ఊరు వెళ్దాం, వాళ్ళ దగ్గరనే మా బీఆర్కే మైక్ పెడతాను. మీరు డేట్ చెప్పండి, మీరు డేట్ చెప్పండి. మీరు ఎప్పుడు రెడీ? ఓకే, నేను రెడీ. మీరు డేట్ చెప్పండి. ఎక్కడో ఎందుకు, మా నియోజకవర్గానికే వెళ్దాం, కొల్లాపూర్ నియోజకవర్గానికే వెళ్దాం, అక్కడ మా ఊరికే వెళ్దాం. ఇప్పటిదాకా ఏ ఒక్కరికి రైతు భరోసా పడలేదు అండ్ రైతు రుణమాఫీ కూడా కాలేని సందర్భాలు కూడా చూస్తాం. నేను చెప్తాను ఒక మాట. ఇప్పుడు 21,000 కోట్ల వరకు రుణమాఫీ జరిగింది, రైతులకే జరిగింది. ఏది బడా పెత్తందారులకు వ్యాపారవేత్తలకు జరగలే, మాఫీ జరిగింది. అది లెక్కలతో సహా ప్రతి జిల్లాకు ఎంత అయిందని ఉంటుంది. 2 లక్షలు. ఎస్, 2 లక్షల వరకు. 2 లక్షల వరకు. 2 లక్షల వరకు. 2 లక్షల వరకు. ఇంకో మాట చెప్తారు, 2 లక్షలని మీరు అన్నారు, ఇచ్చిన హామీలలో 2 లక్షలనే ఉంది. 2 లక్షల వరకు అనేది ఎక్కడ లేదు. నేను చెప్తా. నేనేమంటున్నా అంటే నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్, దాంట్లో కూడా లెక్కలు ఉంటాయి, కాకి లెక్కలు ఉంటాయి, నిజమైన లెక్కలు ఉంటాయి. గతంలో బీఆర్ఎస్ 1 లక్ష లోపు అని చెప్పి రుణమాఫీ చేస్తా అని చెప్పి 99,999 రూపాయలు అయితేనే రుణమాఫీ జరిగింది. ₹1 పెరిగినా కూడా రుణమాఫీ జరగదు. గత గవర్నమెంట్ చేసింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 లక్షల వరకు అని చెప్పి లిమిట్ పెట్టింది. ఎందుకు 2 లక్షల వరకు లిమిట్ పెట్టింది? 3-4 లక్షలు కూడా రుణమాఫీ చేస్తుంటే బాగుంటుంది కదా అని చెప్పి. వీఆర్ ఇన్ వెల్ఫేర్ గవర్నమెంట్, మనం సంక్షేమ రాజ్యంలో ఉన్నాము. ఒక పేదవాడు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నవాడు మాత్రమే 50,000 లేకపోతే ₹1,00,000 రుణం తెచ్చుకోగలుగుతాడు. 10-20 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా 5 లక్షలు 10 లక్షలు తెచ్చుకోగలుగుతారు. వితౌట్ లిమిట్ కనుక మనకు పెడితే సంక్షేమం పేదవాడికి ఇచ్చినట్టు ఎట్లయితుంది? అందుకోసం 2 లక్షల వరకు పెట్టినాం. 2 లక్షల వరకు తెలంగాణ రాష్ట్రంలో టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే మాత్రం కొన్ని చోట్ల కాకపోవచ్చేమో, కానీ 100% 2 లక్షల వరకు అయినాయి. 2 లక్షల పై మాట ఏదైతే ఉందో ఇంకో విడతలో భాగంగా ఆ పైన పైసలు దీంట్లో జమ చేస్తే 100% రుణమాఫీ చేస్తామని చెప్పి బ్యాంకుల దగ్గర నుంచి బ్యాంకులు అనేవి రాష్ట్ర జాబితాలోకి రావు, అది కేంద్ర జాబితాలోని అంశం. సో వాటిని ఒప్పించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కూర్చొని ఒప్పించాల్సిన సందర్భం ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నా, మీరు వినండి అని చెప్పి బ్యాంకులను దిశానిర్దేశం చేయడానికి లేదు. ఎందుకంటే అది రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉండేది కాదు, నిర్మలా సీతారామన్ గారి చేతిలో ఉండే అంశం అది. కాబట్టి అది కూడా ఇది చేస్తాను అన్నారు. రిషన్న, నేను ఒక్కటి మాత్రం స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను లెక్కల వారీగా, నేను సరే అది లెక్కలు బయటికి దిగాలి, లెక్కల వారీగా ప్రతి జిల్లాలకి, ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు ఏ జిల్లాకి ఎంత రైతు భరోసా అని చెప్పి లెక్కల వారీగా నేను తీయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక్క మాట మీరు చెప్తే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ 2023లో రింగు రోడ్డును తాకట్టు పెడితే కానీ రైతు బంధు ఇవ్వలేని పరిస్థితిలో గత గవర్నమెంట్ ఉండే. 7,500 కోట్ల రూపాయలను రైతు బంధు రూపేణ ఇవ్వడం కోసం రింగు రోడ్డును ఒక ప్రైవేట్ కంపెనీకి తాకట్టు పెట్టిన తర్వాత ఆ పైసలు తీసుకొచ్చి అకౌంట్లో జమ చేసి తీరా ఎలక్షన్ 2023 ఏది అక్టోబర్ 30 నాడు, నవంబర్ 30 నాడు మనకి ఎలక్షన్ జరిగితే దానికంటే 5-6 రోజుల ముందు రైతు బంధు పైసలు ఇద్దామని చెప్పి గత గవర్నమెంట్ ఆలోచించుండే. మరి ఈ గవర్నమెంట్ ఏ వ్యవస్థను తాకట్టు పెట్టకుండా, దేన్ని అమ్మకుండా ఈరోజు రైతు భరోసా ఇచ్చింది కదా, 9,000 కోట్ల వరకు ఇచ్చింది కదా. దేని అమ్మకుండా హెచ్సివి భూముల గురించి అమ్మేశారా? ఫస్ట్ క్వశ్చన్, అమ్మేశారా? నా స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు నేనేమంటున్నా, నేను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినో దాన్ని కంటిన్యూగా మీరు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నా మాట ఒక్కటే చెప్పండి. హెచ్సివి భూములు, ఒక మాట చెప్తున్నా, అవి హెచ్సివి భూములు కావు, గచ్చిబౌలి భూములు. ఇది మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే హెచ్సివి భూములు అయితే హెచ్యు కదా, దానికి బిడ్డింగ్లో పెట్టాల్సింది. టీజీఐఏసీ ఎందుకు పెడుతుంది? గచ్చిబౌలి భూములు అని పెడుతుంది. సో వాళ్ళు కూడా ఒకటే, కేవలం డైవర్సిటీ ఆగమవుతుందని చెప్పి తర్వాత వాళ్ళు కంక్లూజన్కి వచ్చారు. కాబట్టి దాన్ని హెచ్యు భూములు అని అనడానికి లేదు. దాన్ని ఆ టైంలో విద్యార్థులు ఎందుకు ధర్నా చేశారు? విద్యార్థులు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అన్ని మాటలు అన్నారు? నేను కూడా ఒక మాట చెప్తా హరీష్ గారు. ఇప్పుడు గత గవర్నమెంట్ కూడా ఈ భూమి మాదని చెప్పి హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొట్లాడింది. ఈజ్ ఇట్ బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడింది. ఏమని కొట్లాడింది? ఈ భూమి మాది కాదు, హెచ్యు భూమి మేము కొట్లాడుతున్నాం అని చెప్పి చెప్పిందా? లేదు. ఈ భూమి మాది అని చెప్పి హెచ్యు ఆ కేసులో ఇంప్లీడ్ అయిందా? అంటే దాంట్లో దూరిందా? దీంట్లో మేమున్నాం, గవర్నమెంట్ ఎందుకు వస్తుంది, దూరిందా? లేదుగా. ఎక్కడ ఏం జరగలేదు కదా. ఏది మన
అది ఏ భూములు రీప్లేస్మెంట్ జరిగే భాగంలో భూములు రీప్లేస్మెంట్ జరిగింది, హెచ్చు భూములు ఒక చోట కేటాయిస్తే ఈ భూములు వేరే పర్పస్ కోసం వాడుకునే ప్రయత్నం జరిగిరు. ఏదైతే మనం భూములు ఎవరికైతే ఎలక్ట్ చేసామో వాళ్ళు వాడుకోనప్పుడు వాళ్ళకి దారిదత్తం చేయలేదు కదా, మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడంలో భాగంగా సుప్రీంకోర్టులోను హైకోర్టులోను కొట్లాడి ఆ భూములు సాధించుకున్న తర్వాత ఆ భూములను ఏది అడ్డిపాస్టర్కు రామేశ్వరరావుకో లేకపోతే మెగా కృష్ణారెడ్డికో అడ్డగోలుగా ఇవ్వడానికి అట్లా కాకుండా ఒక టీజీఐఎస్ అనేది తెలంగాణ ఇండస్ట్రియల్, అది ఏదైతే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ద్వారానే ఒక బిడ్డింగ్ ఏర్పాటు చేసి ఒక ఇండస్ట్రియల్ రీజన్గా దాన్ని మార్చి గవర్నమెంట్ దాన్ని బిడ్డింగ్ చేద్దాం అనుకున్నది. అందులో వచ్చే పైసల్ని వెల్ఫేర్కి వాడుకుందామని అనుకుంటుంది. అందులో వచ్చే పైసల్ని ఏది రాంగ్ రూట్లో వెనక రూట్లో తీసుకొచ్చి దేనికి వాడుకుందాం అని చెప్పి ఈ గవర్నమెంట్ ఆలోచించలే. సో ఆ భూముల వెనకాల వ్యవహారం ఇది. ఇంకో మాట కూడా నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో సృష్టించిన ప్రతి సంపద కాంగ్రెస్ పార్టీ సృష్టించింది. చాలా గొప్పగా చెప్తాం, మేము ప్రౌడ్గా చెప్తున్నాం, కాదని అంటారా మీరు? తెలంగాణ రాష్ట్రంలో ఏ బస్ స్టాండ్ అయినా ఏ డిపో అయినా ఏదైనా సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. దాన్ని అమ్మకానికో దాన్ని నాశనం చేయడానికో పార్టీ ఏది డిసైడ్ అవ్వదు, అది పార్టీ విధానం కాదు. అది సార్ అభివృద్ధి చేయాలనుకున్న విషయంలో ఆ టైంలో వన్యప్రాణులు గుర్తుకు రాలేదా? అక్కడ ఉండే జింకలు గుర్తుకు రాలేదా? ఒకటి ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు బీఆర్కే భవన్ ఉంది, జూబ్లీస్లో ఉంది, 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏముండే? ఎంటీ ప్లేస్. మరి ఇప్పుడు మనం ఎథికల్గా ఆలోచించారే, ఇంత ఎంటీ ప్లేస్ ఉండే కదా, మనం కూడా దీన్ని మొత్తం తీసేసి ఇది చేసేసి వన్యప్రాణులకు జంతువులకు ఇచ్చేద్దామనే అది ఉంటుందా? ఒక మాట నేను చెప్తున్నా, మాదాపూర్ ఉంది, అంతా కొండలు గుట్టలు రాళ్ళు ఉండే, ఏది 20 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు అంతా వేకెట్ చేపించగలుగుతారా? ఇక్కడ అన్ని వన్యప్రాణులు ఉండే, మరి మీరు పోయి అంతా వేకెట్ చేయండి అని చెప్పి అనే ప్రయత్నం ఉండేనా? డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ రిషి గారు. మనుషులు మనం స్వార్థపరులం, మన అవసరాల కోసం దేన్నైనా మనం విధ్వంసం చేస్తాం. కానీ ఒకటి మీరు చూడండి, ఈరోజు గవర్నమెంట్ దాని మీద ఫ్రీ హ్యాండ్ తీసేసినా కూడా ఏదో ప్రైవేట్ పార్టో లేకపోతే కబ్జాదారుడో దాన్ని వదిలేస్తాడా? వన్యప్రాణులు అని చెప్పి సాఫ్ట్ కార్నర్తో ఉంటాడా? అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము, దాన్ని ప్రజల సంక్షేమం కోసం వాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పుడు దాన్ని ఏది బిడ్డింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏది మష్రూమ్ రాక్స్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా, అక్కడ ఉన్న బయోడైవర్సిటీని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా దాన్ని ప్రాపర్ వేలో ఎలకట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. ఇంకా అయిన తర్వాత కూడా దాన్ని మనం ఏది వేరే వేలో చూడడం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పుడు హెచ్యూ ఉంది, హెచ్యూ ఉన్న చోట అంతకుముందు అడిగే కదా, మరి అదే హెచ్యూలో బిల్డింగ్స్ ఉన్నాయి, అదే హెచ్యూలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉన్నాయి, అదే హెచ్యూలో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, అదే హెచ్యూలో రోజు వాకింగ్ పోతున్నారు. మరి వాళ్ళ వల్ల ఏది వన్యప్రాణులకు డిస్టర్బ్ కావట్లేదా? వాళ్ళ వల్ల ఏది జింకలకు దాంతోపాటు నెమ్మలకు ఇబ్బంది కలుగుతలేదా? వాళ్ళ మీద ఎందుకో వన్యప్రాణులు దాడి చేస్తలేవు ఎందుకో మరి? సో వాళ్ళు కూడా ఎథికల్ అంశంలో భాగంగా ఏది జీవ వైవిధ్యం, పర్యావరణ వైవిధ్యం అని చెప్పి వాళ్ళు కూడా మనుషులు అనుకొని ఈ బిల్డింగ్ అన్ని కట్టకుండా ఆ భూమిని అట్లే ఉంచితే అయిపోయేది కదా. మరి ఎందుకు అట్లా చేస్తలేరు? మన దాకా వచ్చేంత వరకు తెలియదు ఆ బాధ ఏందో. రైట్. ఇందిరమ్మ ఇళ్ళ విషయం గురించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ళలో అంటే గౌరవ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి ఒక నియోజకవర్గానికి 3500 చొప్పున ఇల్లు కేటాయించారు. ఓకే, బీసీ వాళ్ళకైతే 5 లక్షలని, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 6 లక్షలని చెప్పేసి కేటాయించడం జరిగింది. కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తలకు మాత్రమే అర్హులని ఆయన ఇస్తున్నాడా, లేకపోతే అనర్హులైన వాళ్ళకి అందరికీ ఇది సంక్షేమం వర్తిస్తుందని చెప్పేసి అంటున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు నాయకులకు రావట్లేదని కొంచెం బాధపడుతున్నాం. మీకు ఒకటి అర్థం కావట్లేదు, యాక్చువల్గా గవర్నమెంట్ ఇది గత గవర్నమెంట్ లాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యేల చేతుల నుంచి లాటరీ పద్ధతిలో వాళ్ళకి కేటాయించుకునే ఇది ఈ ఛాయిస్ ఇక్కడ లేదు. ఆయన కట్టించిందే కదా, మీరు మొన్న ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇది ఇక్కడ ఆయన కట్టించని చెప్పి ఉత్తగా వదిలేయడానికైతే లేదు కదా. మరి మేము కట్టించినామని చెప్పి మెట్రోని వాళ్ళు ఎందుకు ఓపెన్ చేసినాడు మేము అడిగినావా? ప్రజా సంక్షేమం కోసం అది ప్రజల ఆస్తి. ఆయన కట్టించంటే ఆయన సొంత పైసలతో కట్టేయలే, మేము కూడా మా సొంత పైసలతో కట్టినాం. ప్రజల ఆస్తి ఎప్పుడైనా డిస్ట్రిబ్యూటివ్ సిస్టంలో బాగా ప్రభుత్వం మారినప్పుడు పోతాయి, అంతే కదా రిషి గారు. సో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడరు కాబట్టి చెప్తున్నా. ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేటాయింపుల కాడ వివక్షత లేదు, కేటాయింపుల కాడ పక్షపాతం లేదు. ఇది ఆన్ ద రికార్డ్ నేను క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా. నిరుపేదలకు వాళ్ళకి మాత్రం 100% ఫస్ట్ అభిప్రాయం. ఇప్పుడు మొన్న ఆలేరు దగ్గర ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునికి ఇచ్చినాం, కరీంనగర్లో ఒక బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడికి ఇస్తే ఆయన పార్టీ నుంచే సస్పెండ్ చేశారు. నేను మాట అంటున్నా. సో దాన్ని చూసి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏమనుకుంటారు, వీళ్ళు మమ్మల్ని ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇస్తారని చెప్పి వాళ్ళకు కూడా అది ఉండే. ఇక్కడ పార్టీలకు సంబంధించిన అంశం కాదు, నిరుపేదలకు మాత్రమే ఇస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్. అది కూడా చెప్తా. నేను ఒక నిరుపేదనండి, కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక వ్యక్తిని. మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఇప్పటిదాకా కూడా నాకే ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేని పక్షాన మేము చూడదు 2 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం. దానికి వస్తారు పోతారు, ఏదో నామకి వస్తూ సరే అని.
ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్లో కూడా కనీసం మా పేరు కూడా అనౌన్స్ చేయలేని పక్షాన మేము చూస్తున్నాం. దాన్ని ఎలా చెప్తారు? ఒకటి చెప్తున్నాను రిషి గారు, ఇంతవరకు ఇందిరమ్మ ఇళ్ళ కోసం గవర్నమెంట్ భూములను కేటాయించలేదు. నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చెప్పండి. భూములను ఎందుకు కేటాయించలేదంటే ఫస్ట్ ప్రయారిటీ మాకు ఒకటే, ఆల్రెడీ భూమి ఉండి ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి, అది కూడా భూమి ఉండి గుడిసె లేకపోయినా ఇల్లు కట్టుకోవడానికి అర్హుడు, భూమి ఉండి గుడిసె ఉండి కూడా ఇల్లు కట్టుకోవడానికి అర్హుడు, భూమి ఉండి కనుక రేకుల షెడ్ కనుక ఉంటే సెకండ్ ప్రయారిటీ లిస్ట్లో ఉంటారు, భూమి ఉండి కూడా వాళ్ళ ఫ్యామిలీ పెద్దగా కేవలం ఒక చిన్న రూమ్ కనుక ఉంటే మాత్రం వాళ్ళు థర్డ్ ప్రయారిటీలోకి వస్తారు. ఇది ప్రయారిటీ బేస్గా ఈ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే ఫస్ట్ విడతలో ఇట్లా తీసుకున్న తర్వాత ప్రతి బడ్జెట్కి ఇప్పుడు 2023-24 బడ్జెట్కి 3,500 ఇళ్లను ప్రతి నియోజకవర్గం కేటాయించడం జరిగింది. అలా 5 సంవత్సరాలు 5 బడ్జెట్లను కేటాయించాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్కి ఉంటుంది. అలా 3,500 అనుకున్నప్పుడు 5 సంవత్సరాలకు 3,500 ఎన్ని అవుతాయి మీరే క్యాలిక్యులేట్ చేయండి. అలా అనుకున్నప్పుడు మీరు కూడా దానికి అర్హులే, కానీ ఫస్ట్ జాబితాలోనే నేను అర్హులు కాబట్టి కాదు కాబట్టి నేను దేనికి అర్హుని కాకపోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఒక మాట నేను చెప్తాను, గడిచిన 100 రోజులలోనే అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఒక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న సందర్భం చూసాం. ఒక మాట చెప్తున్నా రిషి గారు, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి వచ్చిన, ఓకే, అశోక్ నగర్కి వచ్చిన, నా దగ్గర 6 అటెంప్ట్స్ ఉన్నాయి. 6 అటెంప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అటెంప్ట్లో నాకు రాలే, మీన్స్ నాకు అస్సలకే రాదని కాదు, అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, దానికి దీనికి పోలికల్లో ఉంటాయని నేనేం వాదిస్తలేను కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. రాలేదు. సెకండ్ అటెంప్ట్లో రావచ్చేమో, లాస్ట్ 6th అటెంప్ట్లో రావచ్చేమో. హోప్ ఫర్ ద బెస్ట్. నేను ఇదే అంటున్నా, ఈ గవర్నమెంట్లో మీకు న్యాయం జరగబోతుంది. ఈ గవర్నమెంట్లో చాలామందికి న్యాయం జరిగింది, ఇది లక్షల మందికి న్యాయం జరిగింది. అలాంటిది న్యాయం జరగదన్న దీంట్లో ఉండడానికి లేదు. కాబట్టి ఒకటే మాట ఏంటంటే, గత గవర్నమెంటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే విషయంలో లోపాలు ఉన్నప్పటికీ కూడా ఇన్స్టాంట్గా కాంగ్రెస్ పార్టీ అప్పటికప్పుడు అందిస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు ఒక రాంగ్ కల్చర్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని సోషల్ మీడియాగా ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసి, ఒక నేరేషన్ బిల్డ్ చేసి దాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తుంది. మేము అనుకుంటున్నాం అరే ఇక్కడెక్కడ వీళ్ళు ఎవరు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు అనుకుంటే అది సోర్స్ దుబాయ్ నుంచి వస్తుంది, లేకపోతే అమెరికా నుంచి వస్తుంది. ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి ఆయన అంటాడు కదా కేటీఆర్, ఇన్ని మెడికల్ కాలేజ్ కట్టే బదులు ఒక 22 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అయిపోతుందని చెప్పి అట్లే పెట్టుకుని నడిపిస్తున్నాడు. సో దాన్ని ప్రజలు ఏదో ఒక దశలో నమ్మి దాన్ని రాంగ్ వేలో ప్రజలు అబద్ధం చెప్తున్నారా మీ దృష్టిలో? అసలు అనుకుంటలేను నేను. అట్లా ప్రజలు అబద్ధం చెప్పరు, మీరు చెప్పేది అదే విధంగా ఉంది. ప్రజలు ఇప్పుడు మేము ఎన్నోసార్లు వెళ్ళి మైక్ పెట్టిన సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రజలే తిడుతున్నారు. ఒక మాట చెప్తున్నారు రిషి గారు, చెప్పండి. ఆ మైక్ ఏదైతే ఉందో లబ్ధిదారుల దగ్గర కూడా పెట్టండి. యూ కెన్ గెట్ ద మిక్స్డ్ ఫీడ్బ్యాక్స్. ఓకే, సో 100% పర్ఫెక్ట్ ప్రతి అంశాన్ని డెలివరీ చేస్తారని చెప్పి మేమేం డబ్బులు కొట్టుకుంటలేము. ఎక్కడొక్కడ చిన్న ఇదవుతుంది. సో ఒక మీడియా పాత్ర ఏముంటుంది, లోపాన్ని ఎత్తి చూపినప్పుడే దాన్ని సర్దు చేసుకోవడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అది ఏ గవర్నమెంట్ అయినా, అంత పర్ఫెక్ట్ 100% గవర్నమెంట్ అయినా కూడా అది అట్లే ఆలోచిస్తుంది. కానీ లోపం దగ్గరే మనం ఆగిపోయి పాజిటివిటీని కనుక కవర్ చేయకపోతే ఆటోమేటిక్గా ఇది రాంగ్ పర్సెప్షన్ ఇది అవుతుంది కదా. నా మాట మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక రాంగ్ ప్రొపగండా చేస్తుంది, కానీ రైట్ ప్రొపగండా నేను చెప్పను. ఒకటి, తెలంగాణ రాష్ట్రం అధికారంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వం మాత్రమే మొట్టమొదటిసారిగా మెయిన్స్ పరీక్ష పెట్టింది, ఫస్ట్ టైం. 11,064 టీచర్ పోస్టులను భర్తీ వెనకాల కేవలం పోస్టుల భర్తీ జరిగింది, ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చిందని మాత్రం కోణంలోనే మనం అక్కడే ఆగిపోయినాం. కానీ తండాల్లో, గూడాల్లో, మారుమూల ప్రాంతాల్లో టీచర్స్ లేక, పిల్లలను బడికి పంపాక, అక్కడ ఏది అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ ప్రాపర్ వేలో లేక, ప్రైవేట్ విద్యాలయాలు ఏది పుట్టగొడుగులా పాకి, పేద ప్రజల రక్తంలో తాగి, తల్లిదండ్రుల రక్తం తాగి, ఏది విద్యా వ్యవస్థను మొత్తం ఆగం చేసి బీహార్తో పోటీ పడేలాగా ఈ రాష్ట్రాన్ని మార్చడంలో కేసీఆర్ గారు కీలక పాత్ర పోషించారు. అది ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ ఇంకా ఘోరంగా తయారైంది. నేను ఇది మాట్లాడేది అబద్ధం అని మీకు అనిపిస్తే మాత్రం యూ కెన్ గెట్ ద సోర్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. 100% మీరు దాంట్లో సోర్స్ తీసుకోవచ్చు. అంటే అంత లాంగ్ ప్రాసెస్ దాంట్లో ఉండే. మేము ఉస్మానియా యూనివర్సిటీలో రోడ్ల మీదకి వచ్చిన సందర్భంలో మేము ఒకటే ఆలోచన ఉండే, అరే ఉద్యోగాలు భర్తీ చేస్తానని మీరు అంటున్నప్పుడు ఆ ఉద్యోగాలు అనేవి భర్తీ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఒక పేదవాడు తన కొడుకుని ఒక ఉద్యోగస్తుని చేద్దాం అనుకున్నప్పుడు ఒక 50,000 చేతిలో పెట్టి అశోక్ నగరో, దిల్సు నగరో, ఆర్టిస్ట్ క్లాస్కు పోబిడ్డ, ఒక 6 నెలలు చదివేసిరా,
జాబ్ వస్తే ఓకే, లేకపోతే వేరే పని చూసుకుందాం అని చెప్పి పంపిస్తారు. ఆ వచ్చినోడు ఇక్కడే ఉండిపోయి 5-10 సంవత్సరాల వరకు ఇక్కడే ఉండిపోయి ప్రిపరేషన్లో భాగంగా అటు తల్లిదండ్రులు అప్పులు పాలు చేసి ఈయన ఎవరమైన జీతాన్ని మొత్తం పోగొట్టుకొని మొత్తం ఏది యువత అనే ఒక అర్థాన్ని లేకుండా చేసుకుంటాడని చెప్పి ఈ గవర్నమెంట్ ప్రధాన కన్సర్న్లో తీసుకున్నది. ఆ రోజు మేము దాన్ని కొట్లాడినాం. వాళ్ళు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా అది ఏది ఎండ్ అయ్యేసరికి 3-4 సంవత్సరాలు పడుతుంది. ఆ మిస్టేక్ ఈ గవర్నమెంట్లో చేయము. ఎందుకంటే ఒక విద్యార్థి యొక్క యవ్వనమైన జీవితం ఈ ప్రభుత్వానికి ప్రధానమైన కన్సర్న్. అందులో భాగంగానే ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మేమేమన్నా దాని మీద కూడా రాంగ్ వేలో పర్సెప్షన్ బిల్డ్ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మేము దాన్ని తప్పు పడతలేము. కానీ ఈ ప్రభుత్వం ఎంతవరకు చేసింది, ఏం చేసింది అది కూడా ఆలోచించాలి కదా. ఎస్సీ వర్గీకరణ సంబంధించిన దాని మీద, దాంతోపాటు 42% బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ మీద, ఈ 2 అంశాల మీద జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకు ప్రకటించలేకపోయినాం. కారణాలు ఉన్నాయి కాబట్టి ప్రకటించలేకపోయినాం. కానీ కడుపులో ఏదో పెట్టుకొని ప్రకటించలేకపోయాం. అట్లా చేయలే. ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీకి జాబ్ నోటిఫికేషన్ గుర్తొచ్చినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటివి ఏం గుర్తు రాలే. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ఒక లాంగ్ రన్లో ఒక సస్టైనబుల్ గ్రోత్, సస్టైనబుల్ వెల్ఫేర్, సస్టైనబుల్ అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేయడం కోసం 2047 ఏదైతే విజన్ డాక్యుమెంట్ మేము పెట్టుకున్నామో దాని ప్రకారం ముందుకెళ్తాం. ఆ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాము. మేము ఒకటే అంటున్నాం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇంటి పంచాయతీని ఫస్ట్ తేల్చుకోండి, పెద్ద మనుషుల మీద కూర్చోండి. బీజేపీ పార్టీలో ఉన్న ఇంటి పంచాయతీని తేల్చుకోండి, పెద్దల మనుషుల మీద కూర్చోండి. తర్వాత మీరిద్దరు కలిసి వస్తారా, విడివిడిగా వస్తారా, మీ ఇష్టం. వచ్చి ప్రజల తరపున మాట్లాడండి. ప్రభుత్వం మీదనో గౌరవ ముఖ్యమంత్రి గారి మీదనో కసి పెట్టుకొని, పగ పెట్టుకొని, టార్గెట్ చేసి కనుక మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు గుర్తిస్తారు విచ్ ఇస్ రైట్, విచ్ ఇస్ రాంగ్ అని చెప్పి. గతంలో కేసీఆర్ గారు ఏది చేయలేదు, జస్ట్ హామీలు మాత్రమే ఇచ్చారు, ఏది చేయలేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు కూడా ఇప్పటిదాకా నెరవేర్చలేని పక్షాన 1 కోటి మందిని మహిళలను కోటీశ్వరాలు చేస్తామని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. గ్యాస్ 500ది అది అర గ్యారెంటీ అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి 2500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఎంతో నష్టపోతున్నామని చెప్పేసి కూడా ఇప్పటికీ అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇంకా మహిళలను కేవలం కోటీశ్వరాలను చేయిస్తామనేది ఒక అబద్ధపు ప్రచారణ అని చెప్పేసి అంటున్నారు. మరి దాన్ని ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేయలేదని చెప్పి మేము ఇప్పుడు అన్నామని చేసిరు కదా, విధ్వంసం చేసిరు కదా తెలంగాణ. చేయలేదని మేము అంటే ఆయన సంక్షేమ పథకాలు చేసలేరా? చేస్తున్నారు. దాంతోపాటు విధ్వంసం కూడా బాగా చేసిరు కదా. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ ముందుకెళ్తుంది కాబట్టి కొంతవరకు రన్ చేసుకుని ముందుకు రాగలుగుతున్నాం. వాళ్ళలాగా మేము కూడా చేసుకుంటూ కనుక ముందుకు పోతే మాత్రం ఎక్కడ అప్పు కూడా పుట్టదు కదా. మీరు చెప్తున్నారు కదా ఇది మహిళలకు కోటీశ్వర్లు చేయడం అని చెప్పి, అది పెద్ద గొప్ప విషయం రిషి గారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, ఎస్హెచ్జి గ్రూప్స్ అంటే డ్వాక్రా సంఘాలు, మీకు ఐడియా ఉంటుంది. డ్వాక్రా సంఘాలు, డ్వాక్రా మహిళల సంఘాలు. మొన్న సీతక్క గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి డ్వాక్రా మహిళలంతా సెర్ప్, ఎస్హెచ్జి అన్ని వాళ్ళ డ్వాక్రా అదంతా వాళ్ళ కిందకి వస్తుంది కాబట్టి ఆగ్రో బేస్డ్ ప్రోడక్ట్స్, చిన్న ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో ఏది జీరో ఇంట్రెస్ట్తో లోన్లు ఇవ్వాలని చెప్పి ఒక విధి విధానాన్ని రూపొందించడం జరిగింది. ఈ రూపొందించిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు, క్యాబినెట్ కూడా అప్రూవల్ చేసింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రూపంలో వాళ్లకు గ్రోత్ చేస్తారు. నిన్న మొన్న నేను మా ఊరు చుట్టుపక్కలలో డ్వాక్రా సంఘాలకు సంబంధించిన పైసలు పడ్డాయి. అసలు ఈ ఇనిషియేటివ్ ఎప్పటి అనుకున్నప్పుడు 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం ఏముంటుందంటే ఏది మహిళల చేతిలో కనుక ఆర్థిక అంశం కనుక ఉంటే ఆ ఇల్లు చక్కబడుతుంది. ఎందుకంటే మనం అంటాం ఆ పిసినారిగా ఉంటారు, ₹1 ఖర్చు చేయరని. దాని అర్థం అది కాదు. ఏ రూపాయి ఎక్కడ ఖర్చు చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి తెలుసు. వైన్ షాపుల దగ్గర ₹1 ఖర్చు కాదు, ఏది విచ్చలవిడితనం దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ₹1 ఖర్చు కాదు. కేవలం కుటుంబంలో పిల్లల చదువులు, పిల్లల భవిష్యత్తు, దానికోసం మాత్రమే మహిళలు ఆలోచిస్తారు, ఆడబిడ్డలు ఆలోచిస్తారని చెప్పి ఈ గవర్నమెంట్ తీవ్రంగా ఇనిషియేటివ్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. అందులో భాగంగా వచ్చిందే ఉచిత బస్సు. ఉచిత బస్సుని మనం ఏమనుకుంటున్నాం అంటే ఏదో ఉచితంగా ఇచ్చిర్రు, మహిళల ఓట్ల కోసం ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటున్నారు. ఎవరు చెప్పారు సార్ మహిళల ఓట్ల కోసం ఇచ్చిరని చెప్పి? అంత కుసంస్కారంతో ఆలోచించే దీని ఉచిత బస్సు పెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉందని కొట్టుకోవడానికి మాత్రం నేను చెప్తా. మీరు ఒక మాట రిషి గారు, కేటీఆర్ గారు అనేదో ఇప్పుడు
బ్రేక్ డాన్స్లు వేసుకోండి, కుట్లు అల్లికలు చేసుకోండి అని చెప్పి ఆ చిల్లర మాటలు ఆయన మాట్లాడింది కదా, దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయదు. నేను చెప్తున్నా రిషి గారు, దేవరకొండ నుంచో కల్వకుర్తి నుంచో ఒక మాట చెప్తున్నా, చాలా మంది మహిళలు చిన్న చిన్న ఆకుకూరలు, పాలకూర కానీ చిన్న చిన్న ఏది పండ్లు కానీ ఇవి కానీ తెచ్చుకొని మన ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాల్లో అమ్ముకుంటున్నారు. వాళ్ళ ఇన్ కేసు ఉచిత బస్సు కనుక పెట్టకపోయి ఉంటే వాళ్ళ ఇన్కము 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు ఉంటుంది. కానీ ఉచిత బస్సు పెట్టడం వల్ల 300 రూపాయలు వాళ్ళ ఇన్కమే. ఇన్కమ్ మాత్రమే కాదు, అది ప్రోత్సాహం కూడా. ఉచిత బస్సు ఉందని చెప్పి కూడా వినాయక చవితి మీరు చూడండి, సీతాఫలం సంబంధించిన చెట్లకు సంబంధించిన ఆకులు తీసుకొచ్చి కూడా ఇక్కడ అమ్ముతారు, అవి కూడా కొంటారు. అంటే ఎప్పుడైతే మనకు బస్సులకు ఛార్జీలు ఉండవని తెలిసిన తర్వాత కూడా మనకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, బస్సులో మహిళలు ఎక్కువ ఉంటున్నారు, దాన్ని ఆహ్వానిద్దామా వద్దా? ఉండాలని కోరుకోవడం కోసం ఈ గవర్నమెంట్ పెట్టింది కదా. సో దీని వెనకాల ఎక్కడ రాంగ్ వే ఉంది? ఇంకో మాట కూడా చెప్తాను, నేను కంక్లూడ్ చేస్తాను. నేను ఇంకో మాట కూడా కంక్లూడ్ చేస్తాను. రిషి గారు మీరు అర్థం చేసుకోండి, ఈరోజు ఇదే హైదరాబాద్లో 10,000కి 12,000 కూడా 10,000కు 12,000 కూడా ఉద్యోగాలు చేసే మహిళలు ఉన్నారు. బస్సులకో లేకపోతే వేరే వాటి ఖర్చు అయితే 8,000 7,000 కనుక మిగిలితే ఇంటి ఖర్చులకు రావు, మొత్తం మెంటల్ టెన్షన్ ఉంటుందని చెప్పి చాలామంది ఉద్యోగాలకు పోని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా 12,000 ఉద్యోగాలకు 10,000 ఉద్యోగాలు కూడా పోతున్నారు. అంటే మహిళల యొక్క వాళ్ళ ఏదైతే ఇన్వాల్వేషన్ ఏదైతే ఉందో జీడిపి కాంట్రిబ్యూషన్ ఉన్నట్టే కదా రిషి గారు, అది ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం. కరెక్ట్. మీరు అన్నది వాస్తవం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆడవారికి మాత్రమే బెనిఫిషియర్ ఉంది. ఓకే, మగవారికి ఆటోమేటిక్గా ఛార్జీలు పెంపకం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే నాన్ స్టాప్గా తిరిగే బస్సు గంటకో 2 గంటలకో ఇంకో 3 గంటలకో వచ్చే సందర్భం కూడా చూసాం. అంటే ఆర్టీసీ వ్యవస్థని దెబ్బతీశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు కానీ తెలంగాణ ప్రజలు కానీ అంటున్నారు. దాన్ని నిజమే అంట. ఆర్టీసీ వ్యవస్థ దెబ్బతిన్నదని చెప్పి ఆర్టీసీ యూనియన్ వచ్చి బయట రోడ్ల మీద కూర్చుంది రిషి గారు, కూర్చుందా? లేదుగా. ఆర్టీసీ వ్యవస్థ దెబ్బతిన్నదని చెప్పి ఎక్కడైనా ఏది మన కాగ్ రిపోర్ట్లో కానీ ఇంకే రూపేట్లో కానీ వాళ్ళ ఆడిట్లో కానీ బయటపడ్డదా? లేదుగా. ఒకటేం జరిగిందంటే మహిళలు పురుషులు వేరే ఎట్లయితారు రిషి గారు? ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, భార్య ఉంటారు, భర్త ఉంటారు. భార్య సంపాదిస్తున్నా అనుకున్నప్పుడు భర్త ఏమైనా ఎందుకు సంపాదిస్తున్నాను అంటారా? అనడానికి లేదు కదా. సో అట్లా అనుకున్నప్పుడు ఈరోజు మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూడా కేవలం మనం వ్యాపార దృష్టి మాత్రం చూడాల్సిన అవసరం లేదు. సోషల్ బ్యారియర్స్ ఉన్నాయి, సామాజిక అడ్డంకులు ఉన్నాయి. ఈ పెళ్ళిళ్ళకు పోవద్దు, ఇక్కడికి పోవద్దు, నేను పోయి చదివించుకొని వస్తా, మహిళలు ఎందుకు రావాలని చెప్పి ఇలాంటి బ్యారియర్స్ ఉండే. ఆ బ్యారియర్స్ని బ్రేక్ చేయగలిగారు ఇప్పుడు. సరే, ఒకటి బస్సులు పెరగాలన్నది చెప్పి దట్స్ గుడ్ సజెషన్. మేమేమంటే ఎలక్ట్రికల్ బస్సులు పెరగాలన్నట్టు. ఏది మనం మళ్ళీ ఆ పాత చింతకాయ పచ్చడి ఏది డీజిల్ బస్సులు పెట్రోల్ బస్సులు కనుక నడిపించుకుంటూ పోతే పొల్యూషన్ ఒకటి భారం ఉంటుంది, ఆర్థిక భారం ఉంటుంది. అదే కనుక ఎలక్ట్రికల్ బస్సులు ఉంటాయి మాత్రం బాగుంటుంది అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన సూర్యాపేటలో ఒక 20 నెల రోజుల క్రితం 100 బస్సులను ఓపెన్ చేయడం జరిగింది. అవి కూడా ఏది మన ఎటువంటి కండిషన్లో కూడా 100 బస్సులు ఓపెన్ చేయడం జరిగింది. అలా ప్రతి డిపో నుంచి 100-200 బస్సులు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే. ఆ పాత బస్సులు ఇక మనం కొంటలేము. కొన్ని ఏది ఫారిన్ కంపెనీస్తో కలిసి ఎలక్ట్రికల్ బస్సులు బిల్డ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ కంపెనీ ఉంది, దాంతో కలిసి కొన్ని బస్సులు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీనివల్ల గ్రీన్ సిటీగా హైదరాబాద్ని మార్చడంతో పాటు ఈ రాష్ట్రాన్ని మార్చడంతో పాటు వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఒకసారి ఎల్బీ నగర్ మనం వెళ్దాం, ఎల్బీ నగర్ మనం ఇద్దరం వెళ్దాం. ఎల్బీ నగర్ నుంచి చాలా బస్సులు పోతుంటాయి. అక్కడ చాలామంది మహిళలు పొద్దుగాలే 10,000కు 15,000కు జీతాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చాలామంది మహిళలు కానీ, ఒంటరి మహిళలు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ చాలామంది బస్సులకు పోతారు. వాళ్ళ కడుపు కొడదాం హరీష్ గారు, వాళ్ళ మీద ఏడుద్దామా? ఒక మాట నేను చెప్తున్నా, కేటీఆర్ గారి కుటుంబంలో ఎవరైనా ఉచిత బస్సు ఎక్కుతారా? ఆర్టీసీ బస్సు ఎక్కుతారా? అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఎక్కుతారు ఆర్టీసీ బస్సులు. బ్రేక్ డాన్సులు చేసుకోవడం ఎక్కుతారు, కుట్లు అల్లుకోలు చేసుకోవడానికి ఎక్కుతారని చెప్పి అంత ఎక్కతాలకి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అవసరం లేదు కదా రిషి గారు. కేటీఆర్ గారి ఫ్యామిలీలో ఎవరు ఎక్కరు. ఓకే, మరి కాంగ్రెస్ లీడర్ల ఫ్యామిలీలో వాళ్ళు ఎక్కుతున్నారా? ఎక్కుతున్న వాళ్ళందరూ మా ఆడబిడ్డలే. ఎక్కుతున్నారా? మా ఆడబిడ్డలే. అంటే ఇప్పుడు వాళ్ళ మీకు అర్థం కాలే రిషి గారు, నేను చెప్పింది మీకు అర్థం కాలే. నేను ఏమంటున్నా, వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కలేదంటే అంత ఎగతాళి చేయాల్సిన అవసరం లేదని అంటున్నాం. ఇప్పుడు ఎక్కుతున్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నాం మేము. ఆడబిడ్డలే. దేనికైనా కాంగ్రెస్ పార్టీ దేనికి దానికి అతక పెట్టడంలో ముందు ఉంటది. అంటే దేనికి దానికి విశ్లేషించడంలో కానీ ఏదైనా చెప్పడంలో కానీ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటది. అంటే ఏదైనా ఒక అందుకే నేనేమంటే ఎల్బీ నగర్ దగ్గరికి పోదాం, పోయి కాంగ్రెస్ పార్టీ అతక పెట్టడం కోసం ఉచిత బస్సును పెట్టిందని చెప్పి వాళ్ళ దగ్గర మనం అడిగే ప్రయత్నం చేద్దాం. లేదు వాళ్ళు లేదని అనుకున్నప్పుడు అప్పుడు మనం వేరే చేద్దాం. ఒక్క మాట నేను చెప్తున్నా, ఇన్ కేసు పుసుక్కున గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పోయిన తర్వాత ఉచిత బస్సు పథకాన్ని ఆ బీఆర్ఎస్ లేకపోతే వేరే ఏదో పార్టీ కనుక దాన్ని తీసేస్తే మాత్రం
అప్పుడు కాంగ్రెస్ పార్టీ విలువేంటో తెలుస్తుంది. రైట్. మీరు ఎల్బీ నగర్ అంటున్నారు, నేను మారుమూల పల్లెలకు వెళ్దామని నేను అంటున్నాను. ఓకే, దీనికి ఛాలెంజ్. 100%. మారుమూల పల్లెలకు వెళ్దాం, మా బీఆర్కే మైక్ అక్కడ కూడా పెడతాము. వాళ్ళు ఉచిత బస్సు విషయంలో ఏ ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఓకే ఇది గుడ్ అని తెలిస్తే నేను కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాను. 100%. నేను కూడా దానికి 100%. నేనేమంటున్నా, ఇప్పుడు ఒక మాట చెప్తున్నా రిషి గారు, ఏదైనా పథకం యొక్క విలువ అది తెలుసుకోవడం కొంచెం టైం పడుతుంది. అది మన దగ్గరకు ఉన్నప్పుడు కూడా దానికి విలువ తెలియదు. నేనేమంటున్నానో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ముద్రా లోన్స్ను ఇస్తున్నాం అని చెప్పి బీజేపీ అంటది. అవును, అది చాలా మందికి తెలియదు. అవును, ఏది కష్టం తీసుకునే రైతుకు ముద్రా లోన్ గురించి అవసరం ఏముందని అనుకుంటాడు. అంటే నాకు అవసరం లేదు కదా అనుకుంటాడు. దాని అవసరం దానికే ఉంటుంది. ఎవరి అవసరం ఎక్కడ ఉంటుందో ఉంటుంది. స్కాలర్షిప్ ఉంటుంది, చదువుకునే వాళ్ళకి ఇస్తారు. అది నాకు అవసరం లేదు కదా అని చెప్పి చదువుకోలేనోడు అనుకుంటారు. కానీ చదువుకున్నోడికి అదే ఎంకరేజ్మెంట్ అన్న విషయం ఈయనకు తెలియదు కదా. సో అది ఎవరు తెలియపరచాలనుకున్నప్పుడు మీడియా తెలియపరచాలి. లేదు దాన్నే మనం ఈయన దగ్గర ఈ వర్షన్ తీసుకుంటా, ఈయన దగ్గర ఈ వర్షన్ తీసుకుంటా అని కనుక మనం అనుకునే ప్రయత్నం కనుక చేస్తే మాత్రం వీఆర్ డైల్యూటింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు ఒక మాట, మహిళలకు ఉచిత బస్సు పెట్టారు కాబట్టి మాకెందుకు పెట్టలేదని చెప్పి మగజాతి ఆణిముత్యాలు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర మైక్ పెట్టినప్పుడు ఏముంది దాంట్లో పథకం ఏం బాగాలేదని అంటారు కదా. రైతులకు రైతు భరోసా ఇస్తున్నారు. ఐటీ ఎంప్లాయీ దగ్గర కూర్చోపోయి ఆయన దగ్గర మైక్ పెడితే నాకేం అవసరం, అసలు వాళ్ళకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. చెప్తున్నాను నేను మాట వరుసగా మీకు. ఎస్సీలకు స్కాలర్షిప్ ఇచ్చాలనుకున్నప్పుడు ఒక ఈడబ్ల్యూసీ ఆయనలో లేకపోతే జనరల్ ఆయన దగ్గర పోయి అడిగినప్పుడు ఉత్తగిస్తున్నారు అంత పైసలు దండ కానీ అంటారా అనరా. నేనేమంటున్నా, దేని లెక్కలు దానికే ఉంటాయి, దేని బెనిఫిషియరీ దానికే ఉంటుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి గవర్నమెంట్స్ అంటే సంక్షేమ పథకాలను అందుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలంటారు. ఎస్, 100%. థ్యాంక్ యూ ఫర్ ద కన్సిడరేషన్. అదే మీకుండే నైజమే అది కదా. మాకుండే నైజం అంటలేరు. అదే ఒకటే మాట రిషి గారు, నా మాట మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు హోటల్లో బిర్యానీ తిన్న దగ్గర అడిగిన వాళ్ళ దగ్గర మైక్ పెట్టినప్పుడే ఆ బిర్యానీ రుచి ఎంతో చెప్తారు. అది మంచిగా చెడైనా సెకండరీ. కానీ తినని దగ్గరికి వచ్చి బిర్యానీ అదే మైక్ పెట్టారు అనుకోండి, నా దగ్గర తినకంటే ముందు మైక్ పెట్టినని చెప్పి మైక్నే పక్క తీసేస్తాను. ఓకే, చివరిగా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో వచ్చి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడితో భూస్థాపితం చేస్తాము అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక మళ్ళీ రాదు, మళ్ళీ వచ్చేది కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే అని చెప్పేసి కూడా అంటున్నారు. దేని పరిగణలోకి 2014లో బీఆర్ఎస్ గెలిచి 2018లో మళ్ళీ 88 స్థానాలతో వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే మాట అన్నారు. అయిందా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం? పైన నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. వయారి బామ మొక్కలు మీరు చూసిరా? ఊళ్ళలో వయారి బామ ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ దాన్ని చంపలేవు, అది అట్లే ఉంటుంది. దాన్ని అది ఎట్లనో కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా. మళ్ళీ ఆ మొక్కతో పోల్చని చెప్పడానికి లేదు, అర్థం అవ్వడం కోసం నేను చెప్పిన. కాంగ్రెస్ పార్టీలో నాయకుల్ని గుంజుకున్నా, లేకపోతే ఎవరు దాన్ని మొత్తాన్ని 2014లో మొత్తాన్ని గుంజుకున్నారు, 2018లో ప్రతిపక్షం లేకుండా చేసిరు. అయినా సరే రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చేసింది. నేనేమంటున్నా, ఈ దేశంలో పేదోడు కష్టాలు పడుతున్న రోజులు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా, పేదోడికి అన్యాయం జరిగినా, ఆ పేదోడు మళ్ళీ ఎవరిని అప్రోచ్ అవుతారంటే కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అవుతారు. మేము గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగాం, ఫామ్ హౌస్లో మా కల్చర్ కాదు. మా కల్చరల్లో ఒకటే, ఇక్కడ ఒక ట్రాన్స్పరెన్స్ అండ్ ఆన్సరబుల్ సిస్టమ్ ఈ పార్టీలో ఉంటుంది. కాబట్టి మేమేమంటాం, అధికారం మాకేం శాశ్వతం కాదు, కోల్పోయినా మాకేం ప్రాబ్లం లేదు. కానీ ప్రజల తరపున మేము ఉంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున ఉంటాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల తరపున ఉంటాం. సో కష్టాలు ఎక్కడ ఉంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటుంది. అలాగని చెప్పి కష్టాలు రావాలని కోరుకునే పార్టీ అదే కష్టాలు అంటే ఒక మనిషి కష్టం తీర్చేది కాంగ్రెస్ పార్టీ అంటారు. అంటే ఆ కష్టం పెట్టే వాళ్ళకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిలబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీఆర్ఎస్ ఉందనుకో, ఆ కష్టాలు రావడానికి అదే కారణం అనుకున్నప్పుడు దాన్ని ఎదుర్కొని బాధితుల తరపున నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. మీరు ఇంత మంచి వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మీకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి లీడర్షిప్ ఉండాలి, అలాగే ఒక మంచి పదవి రావాలని నేను ఆశిస్తున్నాను. ఇలాగే మా ఛానల్కి వచ్చినందుకు మరి ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, చూసారు కదా, తెలంగాణలో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు అవుతాయి, మళ్ళీ వచ్చేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే అని చెప్పేసి కూడా వెంకట్ గారు అంటున్నారు. చూద్దాం మరి తెలంగాణ రాజకీయాలు ఎలా ఎటువైపు దారి తీస్తాయి అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి BRK న్యూస్.